అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక కొత్త వెరైటీ వంట చేయబోతున్నాం. అదే మునక్కాయ వట్టి చేపల పులుసు చేయబోతున్నాము. ఎలానో ప్రాసెస్ తెలుసుకోండి. ఫస్ట్ మనం మునక్కాయలు బాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వట్టి చేపలని పక్కన పెట్టుకోవాలి ముక్కలు చేసుకొని. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మునక్కాయలు ఉడకపెట్టుకొని సపరేట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని టమోటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత మనము మునక్కాయలు పక్కన ఉడకబెట్టి పెట్టుకున్న మునక్కాయలు ఇందులో వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఎలా తయారు చేసుకోవాలంటే కొన్ని ఆనియన్స్ కొంచెం కొబ్బరి కొన్ని తెల్లగడ్డలు వేసి మిక్సీకి పెట్టుకోవాలి. అదే మసాలా. అది వేసేసి ఇందులో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వట్టి చేపల ముక్కలు వేసి బాగా కలబెట్టేసి కొన్ని వాటర్ వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలపెట్టేసి తర్వాత వాటర్ పోసి ఒక 2 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టేసి తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి బాగా ఉడికించిన తర్వాత మనం ఇలా ప్లేట్లో తీసుకొని చూస్తే చూడండి ఎంత రుచిగా ఉందో. మునక్కాయ వట్టి చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.